కావలి 23వ వార్డులో ఆళ్ల శ్రీను ఆధ్వర్యంలో 20 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కండువాని కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి తామంతా కష్టపడి పనిచేస్తామని, కావ్య కృష్ణారెడ్డిని గెలిపిస్తామని వారు పేర్కొన్నారు. కావలి 23వ వార్డులో ఆళ్ల శ్రీను ఆధ్వర్యంలో 20 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కండువాని కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి తామంతా కష్టపడి పనిచేస్తామని, కావ్య కృష్ణారెడ్డిని గెలిపిస్తామని వారు పేర్కొన్నారు. ఎలక్షన్ లో టీడీపీ తరఫున ఆళ్ల శ్రీనివాసులు గారు ఈ వార్డు నుంచి ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఈ మధ్య కాలంలో కొన్ని అనివార్య కారణం వల్ల ఇంట్లో సమస్యల్లో కొంచెం పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపేయడానికని చెప్పని అత్యధిక మెజారిటీతో గెలిపేయడానికని మళ్ళీ తిరిగి తెలుగుదేశం కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. ఆళ్ల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు కూడా ఈ వార్డుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఆళ్ల శ్రీనివాసులు గారి అడుగుజాడల్లో నడుస్తూ కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపేయడానికి మేము శాయశక్తులా కృషి చేస్తాము. ఖచ్చితంగా ఈరోజు 25 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి రావడం జరిగింది ఆళ్ల శ్రీను గారి ఆధ్వర్యంలో అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. సో ఆ కావ్య కృష్ణారెడ్డి గారు మా వార్డుకు వచ్చి ఈరోజు ఆళ్ల శ్రీనివాసులు గారిని కలిసి వార్డుకు సంబంధించినటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో ఆ అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, ఇంటి సమస్యలు, చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇవి రేపు అత్యధిక మెజారిటీతో గెలిచాక ప్రతి ఒక్క కార్యక్రమం కూడా క్లియర్ చేస్తామని చెప్పని చెప్పారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తామని చెప్పారు.